శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కేపీహెచ్పీ 4th ఫేజ్లోని ఇండస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. ఈ వేడుకకు నియోజకవర్గంలోని భక్తులు మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీత మహేందర్ రెడ్డి, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వీరు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా ఈ గేటెడ్ కమ్యూనిటీలో శ్రీరామనవమి వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన అభినందనీయమన్నారు. రేపటి తరానికి మన సంస్కృతిని అందించేలా ప్రతి ఒక్కరూ రామాయణాన్ని చదవాలని, తద్వారా జీవిత సత్యాలను తెలుసుకోవచ్చని సూచించారు. శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కోరారు. బండి రమేష్ మాట్లాడుతూ, ప్రతి పండుగకు ఇలాగే ఐకమత్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మాంగళ్య ధారణ మహోత్సవం జరుగుతోంది. ఇప్పుడు భజంత్రి చెప్తాను, మీకు ఒక్క నిమిషం ఆగండి. అందరికీ అలా చూపించండి. ఒకసారి ఇద్దరు పట్టు వన్ సిటీ కుటుంబ సభ్యుల తరఫున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ మేలు జరగాలని, శుభం జరగాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆ రకంగా మా కుటుంబ సభ్యులు, మా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరూ కూడా క్షేమంగా, హ్యాపీగా, ఆనందంగా గడపాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ మేము శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటాం. అలానే ఈ ఇయర్ కూడా అలానే ఘనంగా జరుపుతున్నాం. ఆల్మోస్ట్ 5000 పీపుల్ ఉంటాం ఇక్కడ రెసిడెంట్స్, 1300 ఫ్లాట్స్. అందరం కలిసికట్టుగా ఒక ఫ్యామిలీగా, ఒకటే కుటుంబంగా ఘనంగా జరుపుకుంటాం. ఇదే ఫెస్టివల్ కాదు, అన్ని ఫెస్టివల్స్ మేము ఇలానే కలిసి ఘనంగా జరుపుకుంటాం. సో అందరికీ మా ఇండియస్ వన్ సిటీ తరపున, వన్ సిటీ రెసిడెంట్స్ కి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై ఇండియస్ వన్ సిటీ నివాసులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మేమందరం 5,000 మంది నివాసులు ఉన్నాం ఇక్కడ. అందరు ఫ్యామిలీ లాగా కలిసి ఉండాలని అందరినీ కలిపే విధంగా శ్రీరామనవమి. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. భద్రాచలంలో కొలువు తీరినటువంటి భద్రాద్రి రాముల వారికి కళ్యాణం మరి అతి పురాతనం నుంచి మనం జరుపుకోవడం సాంప్రదాయకం. ముఖ్యమంత్రి గారు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించుకోవటం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఆ సీతారాముల వారి యొక్క జీవితమే మనందరికీ ఆదర్శవంతం. ఎందుకంటే వారు పుట్టిందే మన కోసం, వారి జీవితమే మనకు ఒక ఆదర్శం అని చెప్పి నేను నమ్ముతాను. ఎందుకంటే సీతమ్మ తల్లి, శ్రీరాముల వారు ఎన్ని కష్టాలు పడినా కూడా మాట తప్పకుండా మరి వారు ఏదైతే ప్రజలకు మేలు చేయాలనుకున్నారో, వారు చెప్పాలనుకున్నారో వారు చేసి చూపించినటువంటి ఘనత సీతారాముల వారిది. అడవులకు వెళ్ళినా తండ్రి మాటకు విలువిచ్చినా వారికి వారే సాటి. అటువంటి మరి సీతారామ కళ్యాణం ఈరోజు మన ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో పెద్ద ఎత్తున